హలో గైస్, మనందరం మన డైలీ లైఫ్ లో ఖచ్చితంగా కంప్యూటర్స్, టీవీస్, ప్రింటర్స్ ఇంకా ఎన్నో ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. అయితే వీటన్నిటిని సేవ్ చేయడం కోసం మనకు ఖచ్చితంగా కావాల్సింది యూపీఎస్. అయితే యూపీఎస్ అంటే అన్డైరెక్టబుల్ పవర్ సప్లై. సో ఈ వీడియోలో నేను మీకోసం ఒక సూపర్ సింపుల్ బడ్జెట్ మోడల్ మంచి వీగార్డ్ బ్రాండెడ్ ది యూపీఎస్ అయితే తీసుకొచ్చాను. అయితే ఈ వీడియోలో దీన్ని క్లియర్ గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అలాగే దీని డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ఓవర్ వ్యూ, లుక్స్, యూజర్స్ అన్ని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. అయితే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్, మీరు చూస్తున్నారు ట్రెండింగ్ ఎక్స్ ఛానల్. అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇది గైస్ మీకు వీగార్డ్ది యూపీఎస్ స్ప్లెండర్ ప్లస్ 600 మోడల్ ఇది మీకు. సో ఇలాంటి మీకు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాక్స్ ప్యాకేజింగ్ లో ఇది మీకు ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ బాక్స్ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు వీగార్డ్ బ్రాండింగ్ ఉండేసి యూపీఎస్ స్ప్లెండర్ ప్లస్ 600 మోడల్ అని మెన్షన్ చేసింది. అలాగే ఇక్కడ దాని ఫోటో కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చూపించారు. సో ఇది మీకు ప్యూర్ బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. సో అలాగే మీకు 2 years వారంటీ ఉంటుంది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ వీగార్డ్ అదే స్ప్లెండర్ ప్లస్ 600 మోడల్ అది బెస్ట్ పవర్ బ్యాకప్ సొల్యూషన్ అయితే మెన్షన్ చేస్తుంది. సో బాక్స్ కి లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ వీగార్డ్ బ్రాండింగ్ చేసేసి ఈ స్టిక్కర్ లో మీకు టోటల్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇది మోడల్ వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ 600. సో కలర్ ప్యూర్ బ్లాక్ అనమాట. సో కెపాసిటీ వచ్చేసి 600 వోల్టేజ్ ఆంపియర్ ఉంది, అంటే 350 వాట్స్ ఉంది. ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ ఉన్నాయి, ఇంకా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎంఆర్పి మీరు చూసినట్లయితే మీకు ఇది 3780 రూపీస్ అని ఉంది. సో బాక్స్ మీద అలా ఉంది, కానీ మీకు ఇది ఆన్లైన్ లో జస్ట్ 3200 రూపీస్ ఉంటుంది. సో మీరు లోకల్ మార్కెట్లో పర్చేస్ చేసుకుంటే ఇది మీకు జస్ట్ 2200 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంటుంది. సో బాక్స్కి రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఇది మైక్రో కంట్రోలర్ బేస్డ్ PMW ఎంసాఫ్ట్ టెక్నాలజీతో ఉంది. అలాగే ఇది ఇన్బిల్ట్ ZPD టెక్నాలజీ, అలాగే ఇంటెలిజెంట్ #1 లోడ్ షట్ డౌన్ ఫెసిలిటీ, ఆటోమేటిక్ వాల్టేజ్ రెగ్యులేటర్ ప్రొవైడర్ అని ఫీచర్స్ మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు బాక్స్ కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంది. అయితే ఇప్పుడు మేము చేస్తాను సీల్ బ్రేక్. మీరు చేయండి ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది ఫ్రెండ్స్, మీకు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు దొరికేది వారంటీ కార్డ్. సో ఎందుకంటే ఈ యూపీఎస్ కి మీకు 2 years డొమెస్టిక్ వారంటీ కార్డ్ ఉంది. సో బ్యాటరీకి అలాగే మీకు మానిటర్ కి 2 years డొమెస్టిక్ వారంటీ కార్డ్ ఉంది. సో దానికి సంబంధించిన అటాచ్మెంట్ ఇది. అయితే ఇప్పుడు నేను దీన్ని బయటికి తీసి మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇది 2 sides ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ గా థర్మాకోల్ షీట్ తో ప్యాక్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ థర్మాకోల్ షీట్స్ ని నేను రైట్ లెఫ్ట్ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను. సో దాని లోపల మీకు ఆల్రెడీ పాలిథిన్ కవర్ లోపల మీకు ఏపీఎస్ బ్లాక్ యూపీఎస్ స్ప్లెండర్ ప్లస్ 600 అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు స్ప్లెండర్ ప్లస్ 600 వీగార్డ్ది యూపీఎస్ అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. సో కలర్ అనేది ప్యూర్ బ్లాక్ ఉంది. సో మీకు ఏపీఎస్ ప్యూర్ బ్లాక్ అని అయితే కంపెనీ మెన్షన్ చేసింది. సో మీరు ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడొచ్చు ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఫినిషింగ్, ఓవర్ లుక్ అంతా చాలా బాగుంది. సో నాకు చాలా బాగా నచ్చింది, ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాను. సో ఇక్కడ నోట్ మీద అటెన్షన్ రాసింది. సో ఏంటంటే అక్కడ మీకు యూజ్ చేసే ముందు 8 to 10 hours ఛార్జింగ్ చేయాలని అయితే రాసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది BIS సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. సో దాని డీటెయిల్స్ అన్ని స్టిక్కర్ మీద మెన్షన్ చేశారు. సో ఛార్జింగ్ చేయడం అంటే మీరు జస్ట్ సింప్లీ పవర్ ఆ 3 pin పవర్ స్క్వాడ్ని మీరు డైరెక్ట్ మెయిన్ స్విచ్కి కనెక్ట్ చేసి అలా పవర్ ఆన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇది మీకు అన్ని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై యూపీఎస్. మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా దీనిలో ఉన్నాయి. ఇది ఆల్రెడీ BIS సర్టిఫికేషన్తో వచ్చింది. అంటే మీకు ఇది సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది, సూపర్ ఈజీ టు యూజ్ కూడా ఉంటుంది, అండ్ మాక్సిమం లోడ్ పే కెపాసిటీ అదంతా ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ మీరు చూసేస్తే ఇక్కడ మీకు 4 పవర్ స్క్వాడ్స్ ఉన్నాయి. మీరు అంటే ఈ మెయిన్ 3 pin పవర్ స్క్వాడ్ని మీరు మెయిన్ స్విచ్కి కనెక్ట్ చేసేసి ఇంకా మిగతా మీ ఎలక్ట్రానికల్ డివైసెస్ని 4 devices వరకు దీన్ని మీరు పే చేసుకోవచ్చు. సో మాక్సిమం దీని అవుట్పుట్ కెపాసిటీ వచ్చేసి 230 volts ఉంది. సో 220 volts వరకు మీరైతే
దీని మీద మాక్సిమం లోడ్ కెపాసిటీ అయితే పేస్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రానికల్స్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసేస్తే ఇక్కడ మీకు పవర్ బటన్ అనేది సూపర్గా ఉంది. ఇది స్టైలిష్ డిజైన్, ఇది మీకు ఎల్ఈడి లైట్తో ఈ పవర్ బటన్ అనేది ఉంటుంది. సో సౌండ్ కూడా మీకు సింగిల్ సౌండ్ ఇండికేటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టైలిష్ డిజైన్ ఉంది. అండ్ బటన్ క్వాలిటీ అనేది కూడా మీకు సూపర్గా ఉంది. ఎల్ఈడి డిజైన్ కూడా మీకు ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బటన్ క్వాలిటీ, ప్రెస్సింగ్ అనేది ఫంక్షనింగ్ సూపర్గా ఉంది. బటన్ ఫంక్షనింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది దీనిలో మెయిన్గా. అలాగే ఎల్ఈడి లైట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు స్ప్లెండర్ ప్లస్ 600 ఉంది. ఇప్పుడు నేను స్టిక్కర్ని తీసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్ప్లెండర్ ప్లస్ 600 అని బ్రాండింగ్ మెన్షన్ చేస్తుంది. అలాగే కింద బాటంలో వీగార్డ్ బ్రాండింగ్ కూడా మెన్షన్ చేస్తుంది. చాలా స్టైలిష్ డిజైన్ ఉంది మీకు ఇక్కడ. ఇప్పుడు నేను దీని డీటెయిల్స్, ఫ్యూచర్స్, స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీకు వీగార్డ్ స్ప్లెండర్ ప్లస్ 600 మీకు యూపీఎస్. సో ఇది నాకు స్టైలిష్ డిజైన్ ఉంది. లుక్స్ అనేవి సూపర్గా ఉన్నాయి. సో మీకు ప్యూర్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇన్బిల్డ్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. ఫినిషింగ్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. అయితే దీనికి మీకు 2 years వీగార్డ్ ఆన్ సైడ్ డొమెస్టిక్ వారంటీ అయితే ఉంది మీకు. సో మీకు బ్యాటరీ అలాగే మానిటర్ కి మీకు 2 years డెస్క్టాప్ వారంటీ ఉంటుంది. సో దీన్ని మీరు మాక్సిమం 4 డివైసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు 230 వోల్టేజ్ అవుట్పుట్ వేసేలా మీకు 4 డివైస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ సిపిఎస్ నుంచి ప్రింటర్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రింటర్స్ మీరు లేజర్ ప్రింటర్ అనేది యూజ్ చేసుకోకూడదు. నార్మల్ ప్రింటర్స్ మాత్రమే ఈ వీగార్డ్ యూపీఎస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ప్రింటర్స్, టీవీస్, మానిటర్స్, సౌండ్ బార్స్, సో ఇలాంటివి చాలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు లైన్ ఇంటరాక్టివ్ టెక్నాలజీతో డిజైన్ చేసినబడింది మీకు. సో మీకు సూపర్ లైన్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ కూడా మీకు దీనిలో ఉంటుంది. అలాగే ఇది టవర్ మోడల్ అనమాట. మీకు ఈ యూపీఎస్ అనేది వీగార్డ్ వాళ్ళు టవర్ మోడల్ అయితే డిజైన్ చేశారు. అండ్ దీనికి టోటల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో మీకు ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు కూడా మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలాగే మీకు పిఐఎస్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ స్టార్టింగ్ అయితే మీకు కోల్డ్ స్టార్ట్ ఉంటుంది అనమాట మీకు. సో ఎక్కువగా మీకు కోల్డ్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎక్కువగా హీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీకు చాలా వెంటిలేటర్స్ ఉన్నాయి మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. సో దాని ద్వారా మీకు కోల్డ్ స్టార్ట్ అనేది అయితే ఇస్తుంది మీకు. సో సూపర్ బ్లాక్ కలర్ది. అండ్ ఇన్పుట్ వాల్టేజ్ మీకు 230 volts ఇన్పుట్ వాల్టేజ్ ఉంది. ఫ్రీక్వెన్సీ 50 Hz వరకు మీకు ఫ్రీక్వెన్సీ అనేది అయితే ఉంది. సో సింగిల్ ఫేస్ లో మీకు 50 Hz ఫ్రీక్వెన్సీ వరకు దీన్ని అవైలబుల్గా అవుతుంది. సో మాక్సిమం మీకు 40 Hz వరకు ఫ్రీక్వెన్సీ దీన్ని రికవర్ చేయగలదు. ఇన్పుట్ ప్లగ్ టైప్ వచ్చేసి మీకు 5 amps ప్లగ్ టైప్ అయితే ఉంది ఇన్పుట్ది. అలాగే అవుట్పుట్ వాల్టేజ్ కూడా మీకు 230 volts అవుట్పుట్ వాల్టేజ్ ఉంది. మీకు 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంది. అది కూడా మీకు 1 Hz నుంచి 10 Hz వరకు మీకు ఇది అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. సో దాని ద్వారా మీరు ఎక్కువగా పేలోడ్ కెపాసిటీ కూడా మీకు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ దీని ద్వారా మీకు లభిస్తుంది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడం వలన. సో అవుట్పుట్ పవర్ వాటేజ్ వచ్చేసి మీకు 360 wattage పవర్ ఉంది. సో 360 wattage వరకు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చేసి మీకు సిమ్యులేటెడ్ సైన్ వేవ్ అంటే సూడో సైన్ వేవ్ అనేది మీకు ఉంది. సో దీని ద్వారా మీకు ఎఫిషియన్సీ అనేది సూపర్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో మోర్ దాన్ 94% ఎఫిషియన్సీ అనేది మీకు ఈ యూపీఎస్ ద్వారా మీకు లభిస్తుంది. సో దాని ద్వారా మీకు ఎక్కువగా మీకు బ్యాకప్ సొల్యూషన్ అంటూ ఉంటుంది. సో దీని ద్వారా ఈ ఎఫిషియన్సీ ద్వారా దీని అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ద్వారా దీని సూడో సైన్ వేవ్ ఫామ్ ద్వారా దీని టెక్నాలజీ ద్వారా దీని ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా ఇది మీకు మాక్సిమం 20 minutes వరకు 20 to 25 minutes వరకు మీకు ఇది బ్యాకప్ టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీకు 4 meters/seconds మాత్రమే రెస్పాన్స్ టైం అనేది అయితే ఉంది. అండ్ అవుట్లెట్ ప్లగ్ టైప్ వచ్చేసి మీకు ఇది పవర్ స్పాట్ది మీకు 4 voltage ఉందంటే మీకు 6 amps అయితే మీకు అవుట్లెట్ పవర్ స్పాట్ అయితే ఉంది. సో 3 pins క్వాడ్ అనమాట ఇది మీకు. సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ కార్డ్ అనేది కూడా మీకు ప్లాస్టిక్ మెటీరియల్ తో ఫుల్లీ ఫ్లెక్సిబుల్ గా ఉన్నది. మీకు ఇది 1.2 meters వరకు ఉంది. అండ్ ఈజీలీ ట్విస్ట్ కూడా అవుతుంది. దానివల్ల మీకు స్పేస్ రిక్వైర్మెంట్ అని కూడా తగ్గుతుంది అనమాట. అండ్ అలాగే దీనికి డిస్ప్లే ఇండికేటర్ ఫంక్షన్స్ వచ్చేసి మీకు ఈ పవర్ బటన్ లైట్ వల్ల మీకు ఇండికేటర్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే లైట్ మోడ్ అంటే అది రన్ అవుతున్నప్పుడు దానికి సాలిడ్ ఎల్ఈడి ఉంది కదా, అది అలాగే ఉంటుంది అనమాట. అది అలాగే లైటింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ బ్యాటరీ మోడ్ లో అంటే ఎప్పుడైతే ఛార్జింగ్ అవుతుందో అప్పుడు ఆ ఎల్ఈడి లైట్ అనేది మీకు ఎవ్రీ 10 seconds ఒకసారి ఫ్లాష్ అవుతుంటుంది అనమాట. బ్యాటరీ లోగా ఉన్నప్పుడు ఆ ఎల్ఈడి లైట్ అనేది మీకు ఎవ్రీ సెకండ్ కి ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అలాగే ఆడిబుల్ ఇండికేటర్స్ వచ్చేసి మీకు బ్యాటరీ మోడ్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఎవ్రీ 10 seconds ఒకసారి మీకు ఆ సౌండ్ అనేది మీకు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. లో బ్యాటరీ ఉన్నప్పుడు ఎవ్రీ సెకండ్ ఒకసారి ఏమో మీకు సౌండ్ అనేది అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయినప్పుడు మీకు 0.5 seconds ఒకసారి మీకు సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే
ఫాల్ట్ ఏమైనా డిస్ఫ్యూజెస్, మీకు బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, బ్యాటరీలో ఏమైనా డిఫ్యూజెస్ ఉంటే, సో ఎవ్రీ కంటిన్యూస్గా మీకు సౌండ్ అనేది ఉంటుంటుంది. సో ఎప్పుడైనా ఫాల్ట్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మీకు సౌండ్స్ అనేవి ఉంటుంటుంది. ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ అనేది అయితే లేదనమాట. సో ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ అయితే లేదు. అండ్ ప్రొడక్ట్ డైమెన్షన్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి మీకు. సో విడ్త్ వచ్చేసి 14.2 సెంటీమీటర్స్ ఉంది, హైట్ 10 సెంటీమీటర్స్ ఉంది, డెప్త్ వచ్చేసి 27.9 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది, థిక్నెస్ అనేది మీకు 27.9 సెంటీమీటర్స్ ఉంది. అండ్ వెయిట్ వచ్చేసి ఓవరాల్గా మీకు 4.2 kg వెయిట్ అనేది ఉంది. సో లైట్ వెయిటే అనుకోవచ్చు 4.2 kgsకి, ఎందుకంటే బ్యాటరీ ఎఫిషియన్సీ చాలా హై పవర్ ఉంది కాబట్టి మీకు 4.2 kg అనుకోవచ్చు. సో ఆ బ్యాటరీ గురించి మాట్లాడితే మనం ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఉంది. అండ్ దానివల్ల మీకు తక్కువ అమౌంట్ ఆఫ్ బ్యాటరీతో మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ పేలోడ్ కెపాసిటీ అనేది బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో హాట్ స్వాపబుల్ బ్యాటరీ అనేది లేదంటే బ్యాటరీ ఓవర్లోడ్ అయినప్పుడు మీకు సో స్వెల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో అందుకే మీకు ఇది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫుల్ రీఛార్జ్ అవ్వడానికి టైం అనేది మీకు 6 to 8 hours పడుతుంది. సో టోటల్గా ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మీకు 12 voltage అంటే 7 ampere/hour ఉంది. సో మీకు బ్యాటరీ కెపాసిటీ అనేది బ్యాటరీ అనేది రీప్లేస్ చేయలేము. మ్యాక్సిమంగా ఆపరేటింగ్ అంటే మ్యాక్సిమం హీట్ కెపాసిటీ అనేది దానికి 50 degrees వరకు, అంటే మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ స్టోరేజ్ అంటే మీకు 0 to 90% వరకు హ్యూమిడిటీ ఉంది. సో దాని ద్వారా మీకు 2000 meters డెప్త్ వరకు 50 degrees Celsius వరకు ఇది మీకు హీట్ని స్టోర్ చేసుకోగలదు, హీట్ని దీన్ని సేవ్ చేసుకోగలదు. సో మీకు అంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా ఈ యూపీఎస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వేరే వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ట్రైనింగ్ ఎక్స్ ఛానల్.